అంటే దాన్ని తీసేయడం వల్ల ఇక్కడ ప్రధానంగా గతంలో డిస్ప్యూట్స్ ఉండే, ఇంకా నడుస్తూనే ఉన్నాయి, కేసులు కొన్ని నడుస్తున్నాయి. అవి అంటే ఆక్రమించిన వాళ్ళకు చెందడం గానీ ఇప్పుడు భవిష్యత్తులో ఆక్రమించడానికి ఏమన్నా ప్రమాదం ఉందా? అదే ఇక దానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెక్షన్ 40 కనుక తీసేసిన తర్వాత ఇప్పుడు గతంలో ఆక్రమించిన వాళ్ళకేమో ఇక వాళ్ళ చేతిలో ఉండిపోతాయి, ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక వాళ్ళు వాటిని ఆక్రమించేసుకోవచ్చు. ఇప్పుడు రెండోది ఏంటి, కొత్తగా ఆక్రమించుకున్నా కూడా దాన్ని ఆపడానికి లేదు. ఇక ఇప్పుడు ఎవరో ఒకరు మళ్ళీ ఒక డాక్యుమెంట్ రాయించేసుకొని ఆయన దగ్గర నుంచి ఇంకో 2-3 డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని పలాని భూమి నాది అంటే ఇక చేయగలిగేది ఏం లేదు దాంట్లో. నీకు వక్ బోర్డు అడుగుతా, నీకు డాక్యుమెంట్ ఉందా? లేదు. మరి ఇక ఈయనకు డాక్యుమెంట్ 4 పట్టుకొచ్చిండు, ఇట్లా లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి, ఎందుకంటే ఇక అంటే చాలా అన్యాక్రాంతం కావడానికి ప్రమాదం పొంచి ఉంది, చాలా డేంజర్. అందుకనే కదా నేను చెప్పింది సెక్షన్ 40 అనేది ఒక ఫెన్సింగ్ లాంటిది, ఒక రక్షణ కవచం లాంటిది. అలాగే కబ్జాల నుంచి అది విడిపియడానికి ఉపయోగపడుతుంది ఇది. అంటే చాలా అనుభవం, 50 ఏళ్ళ అనుభవం తీసుకొచ్చిన చట్టం అది, సెక్షన్ అది. కాబట్టి అందుకనే ఆ సెక్షన్ 40 అనేటువంటిది ఇప్పుడు తీసేస్తున్నారు. దాని మీద చాలా ప్రచారం కూడా చేశారు. ఈ సెక్షన్ 40 ఎవరాస్తినైనా వక్ఫ్ ల్యాండ్ గా ప్రకటించే, అదే ఉంది, బోర్డుకి ఎవరాస్తినైనా వక్ఫ్ ల్యాండ్ గా ప్రకటించే హక్కు ఉంది. అట్టెట్లా అవుతుంది భారతదేశంలో? అవును, అదే దీనికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగేతర సంస్థ అది ఇది తప్పు. ఎందుకంటే ఒకటి సెక్షన్ 40 అనే దాన్ని పార్లమెంటు ఆమోదించి పెట్టింది ఫస్ట్. ఎందుకు ఆమోదించింది? ఎప్పుడైనా మనం ఒక చట్టం చేస్తున్నామంటే అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చేశారు వాళ్ళు. రెండోది ఏంటంటే అది ఏ దాన్ని పడితే దాన్ని ప్రకటించదు. చారిత్రక ఆధారాలు ఏవైతే అక్కడ ఎంతో ముందు వాడినట్టుగా, ఇప్పుడు మజీద్ చారిత్రక ఆధారం ఏముంటది, అక్కడ మజీద్ సంబంధించిన ఆనవాళ్ళు ఏవో ఉంటాయి. లేదు శ్మశాన వాటికి అయితే ఏముంటది చారిత్రక ఆధారాలు, అక్కడ ఇప్పటికీ బరెల్స్ అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళని బొందలు పెట్టడం లాంటిది ప్రాసెస్ నడుస్తూ ఉంటది. లేదంటే అప్పుడు కట్టిన ఏవో గోరీలో అవి సమాధిలో కనపడతా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తే దర్గాలు ఉన్నాయనుకో, దర్గా దగ్గర అందరు వెళ్ళి ఉరుసు జరుపుకోవడం ఇలాంటిది ఏదో చేస్తుంటారు. అవి చారిత్రక ఎవిడెన్సెస్. వీటినే మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చోట్ల వీటిని ప్రకటించింది. ఇప్పుడు అది జమా మసీద్, హైకోర్టు అదే లేవనెత్తింది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న జమా మసీద్ కు అసలు ఏం లేవు కాగితాలు, దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తా ఉంది. అది చెప్పింది అంతకుముందు హైకోర్టు చెప్పింది స్పష్టంగా, ఇది వక్ఫ్ ల్యాండ్, ఎందుకంటే మత ధార్మిక విషయాల కోసం అది వాడుకుంటా ఉంది. దానికి ఏమో డాక్యుమెంట్ లేదు కాబట్టి అది సపరేట్ ఎవడన్నా ఉన్నోడు ఒకడు తలకు మాసినోడు ఎవడన్నా కాగితం రాసుకొని నాకు ఇది నాదే అని అన్నాడు అనుకో, ఏం చేయలేము ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారం. ఎందుకంటే వక్ఫ్ బోర్డు దగ్గర కాగితం లేదు, వీని దగ్గర ఏదో కాగితం ఉన్నది కాబట్టి నీకే వచ్చేస్తుంది. అదంటి పరిస్థితి. అందుకనే ఈ సెక్షన్ 40 అనేది చాలా కీలకమైంది. మొత్తం వక్ఫ్ చట్టంలో ఒక గుండెకాయ లాంటిది. ఇప్పుడు గుండెకాయ తీసేస్తాం అంటున్నారు. ఆ గుండెకాయ తీసేసిన తర్వాత ఇంకేమి ఉండేటువంటి అవకాశం లేదు. అది ప్రమాదకరమైనటువంటి చేంజ్ గా భావిస్తున్నాం. ఈ చట్టంలో ఇంకో కొన్ని పాయింట్లు జరుగుతుంది విస్తృతంగా. భారతదేశంలో ఒక ఏంటిది రక్షణ శాఖకి తర్వాత ముస్లింలకే ఒక 9 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది అంటే అని ఒక పెద్ద విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా హిందూ దేవస్థానాలు కానీ, హిందూ దేవాదాయ భూములు కానీ ఇవి కూడా ఉంటాయి కదా. అంటే ఎట్లా ఉంటుంది, మీకేమైనా ఐడియా ఉంది దానిపైన? ఒకటి అంటే వాళ్ళు బీజేపీ ప్రచారం చేసింది ఏంటంటే రైల్వేలు, సైన్యము, తర్వాత వక్ఫ్ బోర్డు. అంటే ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ హోల్డర్ వక్ఫ్ బోర్డు. 9,40,000 ఎకరాల భూమి ఉంది. ఇంత భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఇది మొత్తము ఎక్కడి నుంచి ఆక్రమించారు అంటే ఎవరిది పడితే వాళ్ళ భూమిని వీళ్ళు పోయి కబ్జా చేశారు. ఈ సెక్షన్ 40 వాడుకొనే ఇదంతా చేశారు. ఇలాంటి కొన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు నడుస్తుంది. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నది. కానీ వాళ్ళకి ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ముస్లింలలో ఈ వక్ఫ్ యాక్ట్ అంటే సెంట్రలైజ్డ్ వక్ఫ్ యాక్ట్ అనేది ఉండడం వల్ల శ్మశానాలు అంటే మొత్తము మనుషులని బొందలు పెట్టేటువంటి వాటన్నిటిని కూడా తీసుకెళ్లి రిజిస్టర్ చేస్తారు. అలాగే ఎక్కడ చిన్న మసీద్ ఉన్నా పెద్ద మసీద్ ఉన్నా వీటన్నిటి తీసుకుపోయి రిజిస్టర్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఆశ్రుకానాలు ఉంటే వాటిని రిజిస్టర్ చేస్తారు. ఏ ఉన్నా ఏం చేస్తారంటే ఈ వక్ఫ్ బోర్డు లో రిజిస్టర్ చేస్తారు. చేసిరు కాబట్టి లెక్క అనేది అక్కడ మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు హిందూ సమాజంలో లేదా క్రిస్టియన్ సమాజంలో ఇతర మత సమూహాలకు సంబంధించింది ఇట్లా సెంట్రలైజ్డ్ చట్టం లేదు. సెంట్రలైజ్డ్ గా ఇట్లా ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసే విధానం
లేదు. లేకపోవడం వల్ల ఇప్పుడు హిందూ సమాజానికి, మొత్తం హిందూ సమాజానికి ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఈ దేశంలో దాదాపుగా 4,53,416 విలేజెస్ ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాలన్నిట్లలో మనకి పెద్ద ఎత్తున శ్మశానాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఒకటో రెండో శ్మశానాలు ఉంటాయి. ఇంకా అవసరం అనుకుంటే కులాల వారిగా కూడా శ్మశానాలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి శ్మశానాలు ఏవి కూడా రికార్డులో లేవు. చూస్తే కనీసం ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్నా 4 లక్షలన్నా 4 2 8 4.5 అంటే 9 లక్షల ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు వేసుకుంటే 4 12 ఒక 15 లక్షల ఎకరాలు శ్మశానాలే ఉంటాయి. దీంతో పాటు ప్రతి గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటది కంపల్సరీ, లేదు ఒక రామాలయం ఉంటది, లేకుంటే ఒక ఎల్లమ్మ ఉంటది, ఒక పోషమ్మ ఉంటది, ఇంకా రకరకాల గ్రామ దేవతలు ఉంటాయి. ఇవన్నీ చూసినా కనీసం ఒక ఎకరమో 2 ఎకరాలన్నా ల్యాండ్ వాటి కింద ఉంటది కంపల్సరీ ఉంటది. కాబట్టి ఇది చూసినా ఒక 8-10 లక్షల ఎకరాల దాకా అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అసలు 7 కొండలు మొత్తం దేవాలయం అని చెప్పేసి ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది. 7 కొండలు కూడా ఇవి అని చెప్పేసి ఒకటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం. అట్లా అనేక లక్షల ఎకరాల భూమి. ఓన్లీ నేను మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ టెంపుల్ అధికారులను కలిస్తే, మీనాక్షి టెంపుల్ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పింది ఏంటంటే ఓన్లీ తమిళనాడులోనే 2,77,000 ఎకరాల భూమి దేవాదాయ భూమి ఉంది. అలాగే దేవాలయాలు కూడా ఇంకా చిన్న చితక దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ బోర్డులో రికార్డ్ అయినటువంటి 29,000 దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులో. అట్లా ఇంకా కేరళలో ఉన్నాయి, బెంగళూరు మన ఏదైతే కర్ణాటక ఉందో కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మన దగ్గర కూడా ఎండోమెంట్ ల్యాండ్ 80,000 ఎకరాలు, ఇక్కడ వక్ఫ్ ల్యాండ్ 77 ఉంటే ఎండోమెంట్ ల్యాండ్ 80,000 పైన ఉంది. అట్లా అంటే అంతటా ఉన్నాయి. అయితే ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ లేదు కాబట్టి రాష్ట్రానికే ఉన్నాయి అవి. వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి లెక్కలు చేస్తే ఇప్పుడు రైల్వేల కంటే, మిలిటరీ కంటే, వక్ బోర్డు కంటే ఈ ఎండోమెంట్ దగ్గర ఉన్నటువంటి భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటది. కాబట్టి అది తెలియక కొద్దిమంది ఏం చేస్తున్నారు, ఏది పడుతుంది బాగా ప్రచారం తప్పుడు ప్రచారం. ఇదంతా ఇంత పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేయడము. దీని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా దీని ఉద్దేశము ముస్లింల మీద ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టడం. వాళ్ళకి ఆస్తి ఇంత ఉంది అంటే సాధారణ చూసేటువంటి అరే ఎట్లొచ్చింది వీళ్ళకి. కొంతమంది పెట్టారు, మొన్న విశ్వ హిందూ పరిషత్ అయినా అడిగాడు నన్ను ఇట్లా ఉంది కదా అంటే నేను ఏం చెప్పినంటే నిజమేనా ఉన్నదని అంటున్నాం కదా. ఇప్పుడు ఆ భూమిని ఇప్పుడు మొత్తం దేవాలయాల దగ్గర ఉన్నటువంటి భూములను, క్రిస్టియన్ మిషనరీ దగ్గర ఉన్న భూములను, అలాగే బాబాలు రకరకాల పేరుతో ఇప్పుడు ఆశ్రమాలు కట్టుకుంటారు కదా, ఆ భూములన్నిటిని తీసి ఒక దగ్గర వేసి భూమి లేని పేదలందరికీ పంచేద్దాం, అందరికి ఉపయోగపడుతుంది. ఏం దాంట్లో యూటిలైజేషన్ అంటే అదే అసలైన యూటిలైజేషన్. మీరు అంటారు కదా సై మన మంచిగా ఉపయోగపడట్లేవు అంటారు కదా, అట్లా ఉపయోగం చేద్దాం. మొత్తం కూర్చుందాం, మీ హిందూ ధార్మిక సంస్థలు ముస్లిం వాళ్ళని పిలుద్దాం, అందరిని పిలిచి ఇలాంటి పని చేద్దాం, ఆ దమ్మున్నదా మీకు అని అడిగా. చేయమని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, ఇలాంటి చట్టం ఒకటి చేయమని చెప్పు అంటే దానికి కూడా మాట్లాడారు. మళ్ళీ అది కాదు, దాని గురించి అది ఏమంటాడు టీటీడీ బోర్డు లేకుంటే ఇవన్నీ అవి అటానమస్ బాడీలు, వాటి జోలికి పోవద్దు మనం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని మీద మాత్రం ప్రచారం చేయొచ్చు, దీని మీద ఏమైనా చెప్పొచ్చు, కానీ నువ్వు అటు మాత్రం చూడొద్దు, దాని గురించి డిస్కస్ చేయొద్దు. మరి ఎందుకు సెంట్రల్ ఇప్పుడు సెంట్రల్ వక్ఫ్ చట్టం ఉంది, మరి సెంట్రల్ ఎండోమెంట్ చట్టం ఎందుకు చేయరు? చేయొచ్చు కదా, సెంట్రల్ లో చేయి, ఎండోమెంట్ చట్టం చేసి మొత్తం దేవాదాయ భూములు, శ్మశానాలు, లేదు ఇంకా రకరకాల చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎల్లమ్మ గుడి, మల్లమ్మ గుడి, లేకుంటే ఆంజనేయుల గుడి, వీటన్నిటిని రాములవారి గుడి, వీటన్నిటి ఎందుకు నువ్వు రికార్డులలో పెట్టాలి? వాస్తవంగా చాలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. చెప్తున్నా ఇప్పుడు అన్యాక్రాంతమయ్యే దాంట్లో వక్ బోర్డులు ఎంత అన్యాక్రాంతమైనయో దేవాదాయ భూములు కూడా అట్లా అన్యాక్రాంతమవుతున్నాయి. గుడులు, మాన్యాలు, వాటన్నిటి కూడా అధికారంలో ఉంటే వాళ్ళు మనం చూసినాం కదా, ఓబ్లాపురం గనులు దోవుకుంటా అంటే గుడిని మొత్తం తవ్వేసినట్టుగా మనం సినిమా వచ్చింది కదా, తీసింది ఎవరు మన రానా దగ్గబట్ రానా తీసిన సినిమాలో చూపెట్టాడు. కాబట్టి ఎక్కడ కబ్జా చేసేటోడు వాడికి మతము కులము ఇది ఏం లేదు, ఏది దొరికితే దాన్ని
టెంపుల్ మజీదా ఏం లేదు, అవన్నీ కబ్జాలు చేస్తున్నారు. అది అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నువ్వు ఈ ఒక్కదానికి కాదు మొత్తం అన్ని మతాలకు సంబంధించినటువంటి వాటిని సెంట్రలైజ్ చేయండి, చేసి వాటిని రక్షించి నిజమైనటువంటి పద్ధతిలో అవి ఉపయోగపడేలాగా అన్ని సంస్థలను కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, అట్లా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతులలో చట్టాలు చేయండి, తప్పేముంది దాంట్లో. సలహాలు అన్నారు కాబట్టి చట్టం సంబంధించిన ఒక ప్రశ్న, ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో వక్ఫ్ కి, ఇది చేస్తున్నప్పుడు నిజంగా ఇట్లా విస్తృతమైన సంప్రదింపుల ద్వారా సలహాలు చేయలేదా? చేసినామంటున్నారు వాళ్ళు, అనేక వచ్చినాయి కానీ ఎవరిది వాళ్ళు స్వీకరించలేదు. ఇప్పుడు ఊరికే మన అందరం ఒక పబ్లిక్ హియరింగ్ అని పెట్టి అందరు చెప్పింది విని మనకు నచ్చిందా చట్టం చేస్తే దాన్ని ఏమంటాం, దాన్ని బీజేపీ ఏదైతే ప్రతిపాదించిందో దాన్నే ఇప్పుడు జగదాంబిక పాల్ వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కి దానికి కమిటీకి చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అయినా బయటకు వచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులైనా వీళ్ళు కొన్ని సవరణలు సూచించారు. ఎవ్వరు సూచించిన సవరణ ఒక్కటి కూడా ఇది చేసుకోలేదు. రాసినటువంటి లెటర్లు కూడా ఏమి టేకప్ చేయలేదు. వాళ్ళు ఏది ప్రతిపాదించారో దాన్నే, ఎందుకంటే మాకు అధికారం ఉంది ఇది చేస్తున్నాము అని చెప్పేసేది, మాకు అనుకూలంగా ఇన్ని వచ్చినాయి, వ్యతిరేకంగా ఇన్ని వచ్చినాయి, నీకు అనుకూలంగా వచ్చినాయా వ్యతిరేకంగా వచ్చినాయా అనేది కాదు ఇక్కడ. ఒక చట్ట సవరణ అది హేతుబద్ధంగా ఉన్నదా లేదా, ఒకవేళ కొందరికి అర్థం కాక ఎక్కువ మంది తప్పును కూడా సమర్థించవచ్చు, కొన్ని సందర్భాలు జరుగుతుంటది. అది అంత మాత్రాన చాలా మంది సమర్థించినంత మాత్రాన తప్పు అనేది ఒప్పు అయిపోదు, చలమని అవ్వచ్చు కానీ తప్పు ఒప్పు మాత్రం కాదు. తప్పు ఎప్పుడైనా తప్పే, అది ఒక్కడు చెప్పినా 1000 మంది చెప్పినా 1,00,000 మంది చెప్పినా 1,00,00,000 మంది చెప్పినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి తప్పు ఏంటిది, ప్రధానమైనటువంటి దాంట్లో వక్ఫ్కు సంబంధించినటువంటి దీన్ని రక్షణ చేస్తాము అనేది ఏదైతే మాట ఉందో, రక్షణ కాకుండా దీన్ని మొత్తం భక్షణ చేసేలాగా చట్ట సవరణ ఉంది. అంటే మేము సెంట్రలైజేషన్ చేసి మొత్తం డిజిటలైజ్ చేస్తామంటున్నారు. డిజిటలైజ్ చేయడం ద్వారా మొత్తం రికార్డ్ ఆన్లైన్ లేకపోతే ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు, కాబట్టి దానికి ఒక రక్షణ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఉంది, వక్ఫ్ గెజిట్లు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినాము, ధరల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త చేసిన భూభారతిలో వక్ఫ్కే ఉన్నాయి, దాంట్లో ఈయన కొత్త చేసేదేముంది. కాబట్టి దాని మీద గెజిట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే వచ్చింది దాంట్లో. ఇప్పుడు ఏంటి, నేను సెంట్రలైజ్ చేస్తా అనే దాంట్లో ఇప్పుడు పెట్టిన క్లాజ్ ఏంటి, 6 నెలల్లో డాక్యుమెంట్లు తీసుకుపోయి కలెక్టర్ దగ్గర చూపెట్టాలి. ఎగ్జాక్ట్లీ 6 నెలల్లో డిజిటలైజ్ చేస్తాను. అదే సత్వర వేగంగా డిజిటలైజ్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను వక్ఫ్ యూజర్ లేదు, చారిత్రకంగా ఇది వక్ఫ్ చేయబడ్డది ఉన్నాయి, ఓవరాల్ గా వక్ఫ్ చేయబడి ఉన్నటువంటి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఎవరికి ఆస్తులు తక్కువ ఉన్నాయి, ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడేమో రాజులు అనేటోళ్ళకి ఏంది, వారికి ఏం పోతుంది, ఏముంది దాంట్లో దేవుడి మీద అప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి, అప్పుడు ఎక్కువ చేశారు, ఎకరాలకు ఎకరాలు ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు అంత ఎకరాలకు ఎకరాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు, అసలు లేవు. భూములే పేదల దగ్గర లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న దగ్గర ఎవడిస్తాడు, ఇప్పుడు ఇచ్చేటువంటి పెట్టుబడిదారుడు ఎవడు ఈ చారిటీ కోసం ఇచ్చేటోడు కాదు, ఉన్న భూములను ఎట్లా మేద్దాం అనేటువంటి పరిస్థితి తప్ప వాళ్ళకి ఇదేం లేదు. కాబట్టి ఇప్పుడు అయ్యేది తక్కువ, అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 9 లక్షల ఎకరాలు ఏదైతే చెప్తున్నారో, ఆ 9 లక్షల ఎకరాలలో దాదాపు ఒక 6 నుండి 5-6 లక్షల ఎకరాల మధ్య ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర. చారిత్రక ఇప్పుడు మక్కా మసీద్ డాక్యుమెంట్ తీసుకురా, ఎవరు తీసుకొస్తాడు? లేదు, ఒక కబ్రస్థాన్ డాక్యుమెంట్ తీసుకురామంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు దాచి పెడతారు దాన్ని? వాస్తవంగా ఎవరైనా ఇచ్చింది అనుకో, ఇచ్చింది కూడా దాచిపెట్టేటోడు ఎవరు ఉంటారు? ఇప్పుడు దానికి అంటే గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఏముండే? అదే అప్పుడు గవర్నమెంట్ ఈ మొన్న ఏర్పడ్డాయి 1947లో ఏర్పడ్డాయి గవర్నమెంట్లు, కానీ అంతకుముందు ఎప్పుడో చేసిన దాన్ని వీడేవాడు భద్రపరచడానికి వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంది? మనది అప్పటికే 543 ప్రిన్స్లీ స్టేట్స్, బ్రిటిష్ ఇండియా వేరు, ఇదంతా ఉండే. మనకు వచ్చిందే స్వాతంత్రం 1947 వచ్చే. 47 తర్వాత అయినటువంటిది ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయో వీటికి నువ్వు వాటికి వచ్చే ఎవిడెన్స్ ఇది వేరు. కానీ నువ్వు ఎప్పుడో తాత ముత్తాతలు కొన్ని 100 ఏళ్ల కింది దానికి సంబంధించినటువంటి తీసుకురమ్మంటే ఎవరు తీసుకురాలేడు. ఇప్పుడు మనం ఉట్టి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు వేరే లింక్ డాక్యుమెంట్లు అంటే ఏం చేస్తున్నాము, గవర్నమెంట్ అయితే అలా అలాట్ చేసిన దగ్గర నుండి, లేదంటే మామూలుగా
ఏంటి 1940 కంటే ముందు 47 కంటే ముందుగా అడుగుతున్నాం అంతే. దానికి సంబంధించిన ఏముంది 47లో చట్టం వచ్చిన తర్వాత ఏమైనా తీసుకురమ్మంటావు. లింక్ డాక్యుమెంట్ అంటే భూమి పుట్టిన కంటే డాక్యుమెంట్ వస్తుందా ఇప్పుడు? ఎవరి భూమి ఇది? ఎవరిన ఒక వ్యక్తిది కాదు కదా భూమి. భూమికి ఎవడు యజమాని ఉంటాడు? భూమికి ఎవరు ఉన్నారు దాంట్లో వాస్తవం చెప్పాలంటే? కాబట్టి రాజు ఎవడు ఉంటే ఆయనే యజమాని. అందుకే కదా ఆయన భూపతి అనేది, లేకుంటే భూస్వామి అనేది అన్ని దాని నుంచి వచ్చినాయి కదా. అందుకనే వాళ్ళు రాజులు ఎవరు దాల్చుకుంటే వాళ్ళకి ఇచ్చారు. అట్లా హిందూ రాజులు ఇచ్చిర్రు, ముస్లిం రాజులు ఇచ్చిర్రు. ముస్లిం రాజులు హిందూ టెంపుల్స్ కి ఇచ్చిర్రు, హిందూ రాజులు ముస్లింలకు సంబంధించినటువంటి దర్గాలకి, మసీదులకి, లేకుంటే రకరకాల వీటికి చారిటీ కోసం ఇచ్చారు. దర్గా మసీదే కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఒక హాస్పిటల్ రన్ అవుతుంది అనుకో, ఒక వక్ఫ్ దాని నుంచి రన్ అవుతా ఉంది, దానికి ఎవరన్నా సాయం చేయొచ్చు. ఒక మిషన్ కొనియచ్చు, ఒక కంటి అద్దాల మిషన్ కొనియచ్చు, లేదంటే ఒక గుండె ఆపరేషన్ సంబంధించిన మిషన్ కొనియచ్చు. ఇవన్నీ కూడా వక్ఫ్. ఒక అంబులెన్స్ కొనియచ్చు, ఒక బస్సు కొనియచ్చు. ఇవన్నీ కూడా అంటే వక్ఫ్ చేయడము అని అంటే భూమి ఇవ్వడం ఒకటే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకోకుండా ఊరికే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకురా ఇప్పుడు నేను ఈ వెంటనే చేసేస్తా అంటే అంత ఈజీగా అయిపోయేది కాదు. కాబట్టి ఇది నేను చెప్పిన దాని ప్రకారం 6 నెలలు అనేది అంటే మొత్తం ఉన్న వక్ఫ్ ల్యాండ్ కి నష్టం చేసేది తప్ప లాభం చేసేది కాదా? డిజిటలైజ్ చెయ్యి ఓకే, అంతవరకు ఓకే. కానీ 6 నెలలు అని పెట్టడం, డాక్యుమెంట్ తీసుకుపోయి కలెక్టర్ కి, ఇప్పుడు ఆల్రెడీ గెజిట్ లో ఉంటాయి కదా నీకు, ఎక్కడికక్కడ వక్ఫ్ గెజిట్లలో ఉన్నాయి అవి, వాటి పేర్లు ఎక్కడెక్కడ ఏంటి అనేటువంటిది ఉంది అది. కాబట్టి దాన్ని నువ్వు ఎంటర్ చేసుకో. లేకుంటే వెళ్ళి సర్వే చేసి నిజంగానే ఇది మజీద్ గా ఉందా, లేకుంటే ఇది ఈద్గా ఉందా, లేదు ఇది కబ్రస్థాన్ గా ఉందా అనేది చేసి చేయొచ్చు. అట్లా చేయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది నీకు. 6 నెలల్లో ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, 6 నెలల సర్వే అనేది పాసిబుల్ అయ్యేది కాదు. కనీసం ఎక్కడ సాధ్యం అది? నువ్వు జనాభా గణన చేయమంటేనే 2021 చేయమంటేనే ఇక చేతనైతే లేదు. స్టేట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి జనాభా గణన ఎప్పుడు 2021లో జరగాల్సి ఉండే, లేదు ఇప్పుడు 2025 వచ్చేసినాం, ఇప్పటిదాకా చేత కావట్లేదు. మరి అది ప్రజలకు ఉపయోగపడేది దాన్ని వదిలిపెట్టి ఈ వక్ఫ్ అని చెప్పేసి దీని వెనకాల తిరుగుతున్నావు. ఓకే ఇది ఓకే, మరి హిందూ ఎప్పుడు చేస్తావు, లేదు క్రిస్టియన్స్ ఎప్పుడు చేస్తావు? అవన్నీ కూడా సెంట్రలైజ్ కావాలి కదా. ఇది ఒకటే అయితే ఏం ఉపయోగం? దీని ఒకదాని వల్ల ఈ చట్టంలో ఇంకా 2 పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు చెప్పండి. ఎక్కువ అంటే ఈ బోర్డులో మహిళలను అవకాశం కల్పిస్తాం మహిళలకు అనేది ఒక ప్రజాస్వామికమైన అది కదా. అంటే ముస్లిం మహిళలకు ఆ బోర్డులో అవకాశం కల్పించడానికి ఆహ్వానించదగ్గది కదా. దాన్ని ఎందుకు దానిపైన డిఫర్ అవుతున్నారు? కొన్ని సంస్థలు డిఫర్ అవుతున్నాయి కానీ దాన్ని పెద్దగా సవాల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దానికి సంబంధించినటువంటి మహిళలను చేర్పించడం ద్వారా నష్టము అని చెప్పేసి ఏమి పెద్ద దీని మీద చర్చ లేదు. ఎందుకంటే మీరే మహిళలు వచ్చిన దాని గురించి కాదు, ఇక్కడ దేని గురించి చర్చ అవుతుంది, ముస్లిమేతరులని ముస్లిమేతరులను పెట్టడం వల్ల ప్రజాస్వామికీకరణ అవుతుంది కదా, సాంస్కృతిక ప్రజాస్వామికీకరణ అవుతుంది కదా అంటున్నారు. ఎస్, దాన్ని సాంస్కృతిక ప్రజాస్వామికీకరణ ఓన్లీ వక్ బోర్డులనే ఎందుకు ఉండాలి? ఇంకా అన్నిట్లలో ఉండాలి కదా. ఇప్పుడు హిందూ ఎండోమెంట్ బోర్డ్స్ కు సంబంధించినవి ఉన్నాయి, అలాగే సిక్కుల గురుద్వార్ ప్రబంధక కమిటీలు ఉంటాయి, అలాగే క్రిస్టియన్ సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. వీటన్నిట్లలో పని చేద్దాము, అన్నిట్లలో అందరిని పెట్టేద్దాం పర్సంటేజ్ ప్రకారంగా. ఇప్పుడు టిటిడి బోర్డు ఉంది అనుకో, దాంట్లో మొత్తం 50 మంది ఉంటారు అనుకుందాం ఉదాహరణకి. 50 మందిలో ఒక 30 మందిని హిందువులని, ఓ 10 మందిని ముస్లింలని, ఓ 5 మందిని క్రిస్టియన్స్ ని ఇట్లా పెట్టేసేస్తే, అలాగే వక్ బోర్డు లో కూడా నీది కూడా అట్లే పెట్టేసి, లేదు ఇంకొక బోర్డు ఉంది అనుకో దాంట్లో అట్లే పెట్టేసి, ఇట్లా పెట్టేసి మొత్తం ఇట్లా చేస్తే బాగుంటది. కానీ వాటిల్లో దేంట్లో ఏలు పెట్టొద్దు, కానీ దీంట్లో మాత్రం ఇది చేస్తాం. అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నట్టు మరి? దీని ఉద్దేశం ఏంటంటే, ఒకటేమో బయటి సమాజానికి దీంట్లో ఏమో జరుగుతుంది కాబట్టి దీని మీద మేము నిఘా పెట్టాము అంటే, వాళ్ళు ఆడేదో తప్పు చేస్తుంది, అది ఆ తప్పును మేము నిఘా పెట్టి ఏదో రక్షిస్తున్నాం అని చెప్పేసి బిల్డప్ ఇవ్వడానికి. అంటే ముస్లింలు అనేది అవమానించడం లాంటిది. ఒక రకం చెప్పాలంటే అనుమానించడం, అవమానించడం, ఇది మొదటిది. రెండోది ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26
ఏం చెప్తా ఉంది, మనుషులకు సంబంధించిన అంటే ఏదైతే ముస్లింలు దీనికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళే నిర్వహించుకోవాలని చెప్తా ఉంది. మన మత ధార్మిక విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళే నిర్వహించుకోవాలి. అలాగే ఆర్టికల్ 30 ఏం చెప్తుంది, 30A గాని వాళ్ళ యొక్క విద్యా సంస్థలు, ఇప్పుడు దీని కింద విద్యా సంస్థలు ఉంటాయి, అలాగే సేవా సంస్థలు ఉంటాయి, కల్చరల్ సెంటర్స్ ఉంటాయి, వీటన్నిటిని నిర్వహించుకునే హక్కు ముస్లింలకే ఉంది. ఇది కాబట్టి ఈ 2 సెక్షన్స్ ఇప్పుడు వైలేట్ చేస్తుంది, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నది. రెండోది ఏముంటదంటే ఇంకొకటి ఏంటి, ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళని పెట్టడం ద్వారా మేము వీళ్ళని రేపు ఏమవుద్ది, వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు, ఇదే చర్చ ఊగే ఇక దానిపైన. అంటే హిందూ ముస్లింల చర్చ అనేది దాన్ని ఎప్పటికీ లైవ్ లో ఉండేలాగా చేయడం, వివాదాలు సృష్టించుకుంటూ ఉండడం అంతే. ఇక ఆ వివాదాలు సృష్టించేసి దాన్ని నిరంతరం ఒక రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప దాంట్లో వీళ్ళని పెట్టినంత మాత్రాన అడ వచ్చేదేమీ లేదు. అయితే ఒక సుహృద్భావ వాతావరణం, అంటే ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇట్లా అనేక మత ధార్మిక సంస్థల మధ్య ఒక వాతావరణం ఉండాలంటే ఈ దేశంలో వీటన్నిటితో కలిసి ఒక ధార్మిక మండలి లాంటిది ఏర్పాటు చేయండి. అందరు కలిసి ఇవన్నిటిని నిర్వహించుకునేలాగా ఒక ప్రయత్నం చేయొచ్చు, తప్పేమో అట్లా చేయండి. అట్లా కాకుండా ఒక టార్గెట్, ఒక సమూహాన్ని టార్గెట్ చేసేలాగా ఈ చట్టం ఉంది ఇప్పుడు. అందుకని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాజ్యానికి వ్యతిరేకంగానే, రాజ్యాంగానికి వ్యతిరేకం ఒకటే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించడానికి ఉండేటువంటి అవకాశాన్ని దెబ్బతీస్తుంది ప్రజలని. మీరు ఇంటర్వ్యూలో టార్గెట్ అన్నారు, మహబూబా ముఫ్తీ గాని చాలా మంది కూడా ప్రముఖులు ఏమంటారు అంటే